అరుణాచలం వెళ్లి ఆ శివయ్యని దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలని మనం చాలా ప్రవచనాల్లో వింటూనే ఉంటాము. అలాగే మనలో చాలా మంది జరగవేమో అనుకున్న పనులు అక్కడికెళ్లి గిరి ప్రదక్షిణ చేసి శివయ్యని దర్శనం చేసుకొని వస్తే జరిగాయని చెప్తూ ఉంటారు. నేను కూడా ఇది నమ్ముతాను. నాకు తెలిసిన వారికి అలాగే మాకు కూడా ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అంటే ఒక కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఇది మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా ప్రదక్షిణ చేసే టైంలో మనకు 8 లింగాలు ఉన్న టెంపుల్స్ కనిపిస్తాయి. అలాగే ఆశ్రమాలు కూడా. మేము నైట్ టైంలో చేయడం వల్ల టెంపుల్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. బయట నుంచి దండం పెట్టుకున్నాము. 7వ లింగమైన కుబేర లింగం అయిపోగానే రైట్ సైడ్ లో మనకి ఈ మోక్ష మార్గం మనకి కనిపిస్తుంది. మీరు ఎవరైనా అరుణాచలం వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇందులో నుంచి బయటకు వస్తే మోక్షం వస్తుందని నమ్ముతారు. మేము ఎక్కువ ఫాస్ట్ గా నడిచే వాళ్ళం కాదు. సో మేము మిడ్ నైట్ ఎప్పుడో 1:30కి స్టార్ట్ చేస్తే మొత్తం గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి 6:30 అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది మాకు గిరి ప్రదక్షిణ అవ్వగానే డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ శివయ్య దయ వల్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వెంకీ కూడా మాతో దర్శనానికి వచ్చారు. ఇలా ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 7 లోపు కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే ఎండ ఉండదు కదా, సో కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాము. అదంతా నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తాను.